ఇక విజయవాడలో జనసేన నాయకులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నువ్వు నా నాయకుడి గురించి మాట్లాడితే నీకు రాజకీయంగా సమాధి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఏమండి, ఈరోజు నేను పెద్ద బీసీ నాయకుడు, నేను ఆంధ్రాకే లీడర్ అవ్వాలనుకున్న మహేష్ ఈరోజు ప్రజలందరూ చూశారు. పార్టీకి కమిట్మెంటెడ్గా ఎవరున్నారనేది మా స్థాయికి మించి కార్యక్రమాలు చేశాం. ఆయన పాత్ర ఎంత ఉందో దానికంటే ఎక్కువ పాత్ర మాది ఉంది జనసేన పార్టీకి ఎస్టాబ్లిష్ చేయడంలో. విజయవాడ వెస్ట్ లో ఆయన చేసింది ఏంటండి? ఎక్కడ చేశాడు ఆయన? దేనికోసం అమ్ముకున్నాడు చూపిమని చెప్పండి, నేను ఇచ్చేస్తా డబ్బులు. ఫలానా పార్టీకి ఫలానా పార్టీకి నేను ఈ మనిషికి ఇది చేశాను, ఈ మనిషికి ఇది ఇచ్చాను, పార్టీ కోసం ఈ పని చేశానని చెప్పండి, నేను ఇస్తా డబ్బులు ఆయనకి. ఏం చేశాడు ఆయన పార్టీకి? దస్తావేజుల నెంబర్ చెప్తున్నాడు. అంటే నేను 5 స్థలాలు అమ్ముకున్నాను, దానికి సరిపడా నాకు ఇవ్వాలా, లేకపోతే నేను పని చేయను అని చెప్పి సింబాలిక్ గా చెప్పాడు ఆయన. ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఆయన అమ్ముకొని ఉంటే ఆస్తులే అయినా అంటే కుటుంబ విషయాలు మాట్లాడకూడదు. అయినా ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ అమ్మాయికి 1,10,00,000 రూపాయలు ఎన్ఆర్ఐలో కాలేజీలో మెడికల్ కాలేజీ సీటుకి డబ్బులు కట్టాడు. దానికోసం ఏమైనా తాకడ పెట్టుండొచ్చు కానీ జనసేన పార్టీకి రూపాయి కూడా ఖర్చు పెట్టింది లేదు. 22 మంది కార్పొరేటర్లు జనసేన తరఫున 16-17 మంది కార్పొరేటర్లు పోటీ చేశారండి 2019లో. ఆనాడు ఏదైతే కార్పొరేటర్లుగా కంటెస్ట్ చేశారో వాళ్ళందరికీ ₹1,00,000 అని, ₹1,50,000 అని, 2 లక్షలు అని చెప్పి పార్టీ ఇచ్చింది ఫండ్. అది వాళ్ళకి ఇచ్చాడు. ₹1,00,00,000 ఇచ్చిందా, 2 కోట్లు ఇచ్చిందా, అది ఆయనకే తెలియాలా. కానీ నుంచున్న వాళ్ళకి ఒక 15-20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. అది వాస్తవం. దాంట్లో 2 లక్షల రూపాయలు నాకు వద్దన్నా సరే మీరు ఏజెంట్లు కూర్చున్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఆనాడు 2 లక్షల రూపాయలు నేను కంటెస్ట్ చేశాను కాబట్టి నన్ను పంపించాడు. వాస్తవమే మాట్లాడాలా. అంతకంటే ఏం చేశాడు ఆయన? ఏ ఒక్క కార్యక్రమం చేసినా డివిజన్ అధ్యక్షులు చేశారు, క్రియాశీలకంగా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు చేశారు. ఇప్పుడు ఆ 44 డివిజన్లో ఉన్నారు. కార్పొరేటర్ గా కంటెస్ట్ చేసిన వాళ్ళు చేశాడు. అదేవిధంగా లింగం శివప్రసాద్ గారు కూడా చేశారు. ఇప్పుడు ఈ పార్టీలో ఉన్న కాడి నుంచి ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. ఆయన ఒక్కడే చేసిందేంటి? కేవలం ప్రెస్ మీట్ పెట్టుకోవడం, ఆడ దగ్గర వీడి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే డబ్బులు ఇస్తానంటే దాని మీద మాట్లాడడం, అది ఫోకస్ చేసుకోవడం తప్పించి పార్టీని ఎక్కడ కూడా ఆయన డెవలప్ చేశాడంటే 10 మంది కార్పొరేటర్లు ఈ పార్టీకి ఉండాలా వైసీపీలో నుంచి వచ్చి. ఎందుకు రాలేదు? ఈ రోజు రేపు ఈ కూటమి అధికారంలో రాబోతుంది. ఎందుకు రాలేదు? నువ్వు ఎందుకు తీసుకురాలేకపోయావు? ఇప్పుడు తీసుకొస్తాం చూడండి. మీరు ఏ విధంగా అయితే పార్టీని డ్యామేజ్ చేశాడో, ఇప్పుడు ఎంతమంది నాయకులు జనసేనలో రావడానికి సిద్ధంగా ఉన్నారనేది రేపటి నుంచి చూపిస్తాం మేము. ఇప్పుడు దాకా ఆయన్ని చూశారుగా మీరు. ఇకపై నుంచి నిజంగా జనసేన పార్టీ కమిట్మెంటెడ్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేసే వాళ్ళు పనితీరు ఈ రోజు వస్తుంది, చూపిస్తాం. ఇంకో మాట చెప్తున్నా, పిఎస్సి చైర్మన్ నాదర్ల మనోహర్ గారికి నువ్వు ఛాలెంజ్ చేస్తా ఉన్నావు. నేను వెళ్తాను తెనాలి ప్రెస్ మీట్ పెడతానని సవాల్ విసురుతా ఉన్నా. పోతుల మహేష్, నువ్వు రా. వెళ్ళిన రోజు నీకు అక్కడ ఏ గతి పడుతుంది అనేది జన సైనికులు చూపిస్తాము. నువ్వేంది నిన్నటి దాకా ఆయన రాముడు సూర్యుడు అన్నోడు ఈ రోజు నీకు ఏ రకంగా రాక్షసుడిలా కనిపిస్తున్నాడు అనేది నువ్వు సమాధానం చెప్పాలా. నీకు లాబింగ్ చేసుకున్నది నీకు ఇక్కడ రాలేదని చెప్పి ఇష్టానుసారం జనసేన పార్టీ పైన మా నాయకుల మీద మాట్లాడుతా ఉన్నావు. నీ దమ్మేంటో అనేది ఈ రోజు నుంచి చూపిస్తాము. నీకు శాశ్వతంగా రాజకీయ సమాధి చేసేదాకా నిద్రపోమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. రేపు మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఏ విధంగా అయితే దశ నిర్ణయిస్తారో ఆ ప్రకారంగానే మేము పార్టీ నుంచి 100% కూటమిలో ఏ అభ్యర్థి ఉన్నా సరే మేము ఆయన గెలవడానికి ఖచ్చితంగా మా నాయకులు సూచనలు తీసుకొని ఖచ్చితంగా ముందుకెళ్తాం. దానిపైన స్థానిక ప్రభుత్వం అధికార ప్రభుత్వం స్థానిక మంత్రి నా వల్లే